హాయ్, నేను మీ లక్కీ రామ్ నాయక్. ఇప్పుడు ఏంటంటే టాపిక్ నడుస్తూ ఉంది. పచ్చళ్ళంట, తర్వాత బెట్టింగ్ మాఫియా అంట, ఇట్లా చాలా చాలా నడుస్తుంది. దాని గురించి చెప్పుకుందాం మన దేశంలోనే. అందుకు రెస్పాన్స్ అవుదాం. నాన్ వెజ్ అన్న మీకు మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం. చాలా చూపిస్తూ ఉంటారు. తెలియనోనికి కూడా తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఇండియాలో ఉన్న అదర్ కంట్రీస్ పోయి ఆశ ఉంటుంది కదా, అది అదర్ కంట్రీస్ పోయి జాబ్ చేయాలి, ఇక్కడే ఉండకుండా అనే కొందరి మైండ్ సెట్లో ఉంటుంది. ఓకే, క్లియర్. అది మీ వల్ల కొద్దిగా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీరే ఇట్లా అంటున్నారంటే నేను చాలా హర్ట్ అవుతున్నా. ఇప్పుడు మీకు సజ్జనార్ ఐపీఎస్ సార్ గారు మీకు కాల్ చేసి, మీరు చేశారో ఆ సార్ చేశారో నాకు తెలియదు. అప్పుడు ఏం చెప్పారంటే మీరు అడుక్కున్నోనికి 60 కూరలు, వండుకున్నోనికి ఒకటే కూర. ఎంత ఓపెన్గా మాట్లాడినారు. ఓకే, బాగానే ఉంది. చాలా చాలా ధన్యవాదం. ఓపెన్గా, ఫ్రెండ్లీగా. ఓకే. ఇంకోటి, అంత పెద్ద ఏదో మాట్లాడుతుంటే కాదు, ఇంకా 4 years 5 years ఆగాలి, తర్వాత చేసుకుంటాను, ఏదో ఒకటి సంథింగ్ చెప్పాలి కదా. మీరు ఇలా అంటే ఎలా మీరే పెద్ద హీరో అనుకుంటున్నారు. ఇప్పుడు అంతా వీడియోస్ అన్నీ అయిపోయినాయి, తిరిగేసాను, ఇంకేదో ఒకటి పడదాము, నా డబ్బులు ఏమైనా వస్తూ ఉంటాయి యూట్యూబ్ నుంచి ఇతరత్ర ఏమో నాకు తెలియదు, వస్తూ ఉంటాయి డబ్బులు. మనం ఒక రకంగా చెప్పాలి అంటే తెలియనోడికి తెలిసినోడికి అది ప్రెజర్ అంతా ఉంటుంది కదా, లోతుగా పోయిన వానికి. అలా ఎలా చెప్తావునా? ఇప్పుడు సర్జనార్ సారు మీరు మాట్లాడినది చూపిస్తారు చూడు. సౌండ్ రాలేదు, సౌండ్ పెంచుతాను. నేను 197 కంప్లీట్ అయిపోయాక ఇండియా రావాలనుకుంటున్నాను. అయిపోయి ఒక గ్రేట్ పర్సన్ గా 55 years అయింది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఫోర్ ఇయర్స్ లోని కంప్లీట్ చేస్తాను సార్. ఓకే, సో మీరు ఎప్పుడైనా మీకు ఏం అనుకుంటే ప్లీజ్ విల్ హ్యావ్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సార్. ఏమి ఇంకా మళ్ళీ 4 years దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా సార్. వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. అదే అదే అది విషయము. అర్థమైందన్న. ఇది సెల్లు నెక్ యూజ్ చేస్తున్నారు డ్యూటీలో, అది ఇది కాదు, అది ఇది అనేది కాదు. ఇప్పుడు నాకు డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ టైం నాకు, అందుకు వీడియో చేస్తున్నా, మాట్లాడుతున్నా. స్పందించాలి కదా ఒక సామాన్యుడిగా ఉంది. ఓకే, బాయ్.